వన్ సైడ్ లవర్గా మనం ఎందుకు ఉండిపోతాం తెలుసా? వాళ్ళకి వెళ్ళి చెప్పే ధైర్యం లేక. వన్ సైడ్లో మన అందరం కూడా ఏదో ఒక టైంలో ఈ వన్ సైడ్ లవ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. అది మన చైల్డ్హుడ్ డేస్లో కానీ, మన స్కూల్ డేస్లో కానీ, మన కాలేజ్ డేస్లో కానీ, ఎప్పుడో ఒక రోజు ఎప్పుడో ఒకసారి పక్కాగా ఈ వన్ సైడ్ లవ్ అనేది పక్కా మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. అసలు ఈ వన్ సైడ్ లవర్గా మనం ఎందుకు ఉండిపోతాం తెలుసా? వాళ్ళకి వెళ్ళి చెప్పే ధైర్యం లేక. మనం వెళ్ళి నేను ఇలా ప్రేమిస్తున్నా, లేదంటే నేను లవ్ చేస్తున్నా అని చెప్తే వాళ్ళు ఎక్కడ నో చెప్తారా, ఎక్కడ నన్ను రిజెక్ట్ చేస్తారన్న భయంతో ఒక వన్ సైడ్ లవర్లో మనం మిగిలిపోతాం. ఈ వన్ సైడ్ లవర్లో కూడా చాలా అంటే చాలా మెమరీస్ ఉంటాయి. మన స్కూల్కి కానీ కాలేజ్ కానీ వెళ్ళాలనిపిస్తుంది, కానీ వాళ్ళు వస్తారని ఒకే ఒక రీజన్తో స్కూల్కి కానీ కాలేజ్ కానీ వెళ్ళిపోతూ ఉంటాం. క్లాస్ రూమ్లో బోర్డు కన్నా వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉండిపోతాం. క్లాస్ రూమ్ గోడల మీద, బెంచుల మీద వాళ్ళ పేర్లతో నింపేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా తన లవర్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తావు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం చెప్పే ధైర్యం మాత్రం నీకు ఉండదు. వాళ్ళ బర్త్డేని ఒక ఫెస్టివల్లా సెలబ్రేట్ చేస్తాం. వాళ్ళని ఎవరైనా ఏమని అంటే మాత్రం వాళ్ళతో వెళ్ళి ఫైట్ చేస్తాం. తను ఒంటరిగా ఇంటికి వెళ్తుందని తెలిస్తే మాత్రం వాళ్ళని ఫాలో చేస్తాం, తనకి ఏమైపోతుందా, సేఫ్గా ఇంటికి వెళ్ళిందా లేదా అనేసి. వాళ్ళ బర్త్డే డేట్ కూడా మనకు గుర్తుంటుంది. వాళ్ళని ఫస్ట్ టైం ఎక్కడ ఏ రోజు ఎలా చూసా కూడా నీకు గుర్తుంటుంది. ఇలా చాలా చాలా మెమరీస్ ఉంటాయి ఈ వన్ సైడ్ లవ్లో. ఇన్కేస్ ఈ వీడియో చూసాక నీకు ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తే మాత్రం కామెంట్ చేయి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయి. ఫాలో చేసుకోవడం మర్చిపోక. థ్యాంక్ యూ.